ఓకే. సో, ఇంతసేపటి వరకు డిస్టర్బ్ అయినందుకు రియల్లీ సారీ మా తరపు నుంచెల్లి. సో, డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకొచ్చేసిందంటే మనం స్టార్ట్ చేసినాం. ఇక్కడ మనకు మీరు ఈరోజు రాసినటువంటి మేము కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జామ్‌లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి విధంగా, ఓకేనా? మిమ్మల్ని అమోఘపరిచేటువంటి విధంగా, ఇక మీరు ఆగమయ్యేటువంటి విధంగా క్వెషన్‌లనేవి తయారు చేయడం జరిగింది. సో, అది మాకున్నటువంటి స్టాండర్డ్. సో, ఇప్పుడు శాంపుల్ మాత్రమే. ఇది శాంపుల్ మాత్రమే మీరు చూసిల్లు. కాబట్టి ఇక్కడ ఇక ముందు ముందు మామూలుగా ఉండదు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఈరోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్టయితే వాటికి ఆన్సర్లు ఏమున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 1 by 1 కనుక మనం తీసుకున్నట్టయితే ఇలా వచ్చేసి ఇందులో వచ్చేసి కనుక మనం 1 by 1 కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే ప్రపంచ నీటి దివాలా నివేదికను కింది సంస్థల్లో ఏది విడుదల చేసింది అని అడిగినటువంటి క్వశ్చన్ అన్న. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్వశ్చన్ అనేది మనకు దాదాపు ఎక్కడ అంటే 111 నుంచి క్వశ్చన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇందులో 111 క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ప్రపంచ నీటి దివాలా నివేదికను కింది ఓకేనా ఏ సంస్థ విడుదల చేస్తుంది అన్నారు. సో ఇక బేసిక్గా నీటి ఓకేనా దివాలా నివేదికను ఎందుకు రిలీజ్ చేయాలి? సో ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే మీకు అందరూ తెలుసు. ఏంటి సార్ ఇక్కడ తెలిసేది ఏంటంటే మార్చి 22న మనకు వరల్డ్ వాటర్ డే అని సో మనం కండక్ట్ చేసుకుంటాం. మరి దాన్ని పురస్కరించుకొని ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మరి నీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఓకేనా? మరి అధికంగా నీటిని ఉపయోగించుకోవడం వల్ల ఎదురయ్యేటువంటి అనర్థాలు ఏమిటి, వాటి గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు వచ్చేసిందంటే యునెస్కో అనేటువంటి సంస్థ ఏం చేస్తుందంటే ఒక నివేదికను విడుదల చేస్తుంది. సార్ ఇక్కడ నివేదిక మరి యునెస్కో ఉందా అంటే లేదు సార్, ఇక్కడ ఏముంది ప్రపంచ వాతావరణ సంస్థ ఉంది, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం నీరు మరియు పర్యావరణ మరియు ఆరోగ్య సంస్థ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది, అదేవిధంగా అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆప్షనల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పవచ్చు. సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనకు ఉంటుంది అన్న. ఓకేనా? మరి అందుకే మనకు వచ్చేసిందంటే సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాను. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం తీసుకున్నది ఇక్కడ మనకు వచ్చేసిందంటే నాన్న మరి ఇది ఏంటిదంటే యునెస్కో యొక్క అనుబంధ సంస్థగా ఉంటుంది నాన్న. ఓకేనా? ఇది ఒకటి మీరు బాగా గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి సెకండ్ వన్ నాన్న ఇక్కడ ఏమి ఇచ్చినాం అంటే సో మ్యాచ్ ద బాలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు వచ్చేసిందంటే నాన్న ఒకవైపు ఏం చేస్తానంటే అభయారణ్యాలు ఇచ్చినాం, ఒకవైపు అవి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాలు ఇచ్చినాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అరలం వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది, అదేవిధంగా జన్మల్ హబ్ ఐడెనన వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా కుంభల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా మనకు పన్నా జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అనేటువంటి ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్న. సో ఇక దీని కనుక మనం పరిశీలించినట్లయితే అరలం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సో ఇక్కడ మనం ఏమని పిలుస్తారంటే ప్రజెంట్ సీతాకోక చిలుకల అభయారణ్యంగా మనం కండక్ట్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో. ఇది ఎక్కడ ఉన్నది సార్ అంటే కేరళలో ఉండడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్కు మనం రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు నాన్న. ఓకేనా? సో అదే విధంగా మరో విషయం కనుక మనం పరిశీలించినట్టుగా మనకు వచ్చేసిందంటే రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉందంటే సో ఇది వచ్చేసిందంటే గుజరాత్ లో ఉన్నది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనం ఈ రెండు కనుక మనం తెలిసినట్లయితే మనకి ఏంటంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ నాన్న. సో అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అంటే ఏ వచ్చేసి 4 ఉంది, అదే బి వచ్చేసి థర్డ్ ఉంది నాన్న. ఏ 4 బి థర్డ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పడం అని జరగవచ్చు. ఓకేనా? ఇగో ఇది నాన్న. సో అదే విధంగా ఏంటంటే మిగతా వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఏంటంటే సో కుంభల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది సార్ ఇక్కడ మనం తీసుకుంటే సో రాజస్థాన్ లో ఉన్నది నాన్న. ఈ కుంభల్గఢ్ అనేటువంటి ఒక పెద్ద రాజు కోట నాన్న. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఈ కోట దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే నాన్న ఇది ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద కోట నాన్న. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి ప్రపంచంలో అతిపెద్ద వాల్ ఏంటంటే చైనా వాల్ అంట కదా. చైనా వాళ్ళు తర్వాత అతిపెద్ద వాళ్ళు ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే కుంభల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యంలో సో ఈ కోట చుట్టూ ఒక పెద్ద వాల్ అనేది ఉన్నది. చైనా వాళ్ళ తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి అతిపెద్ద వాల్ ఏంటంటే ఈ కుంభల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యంగా మనం చెప్పడం అని జరుగుతుంది. అదేవిధంగా పన్నా జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే నాన్న మధ్యప్రదేశ్లో ఉండడం అనేది జరిగింది నాన్న. ఓకేనా? మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది మన రైట్ ఆన్సర్ గా ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది మన రైట్ ఆన్సర్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇగో ఇది నాన్న. సో ఇక్కడ ఇక నెక్స్ట్ వన్ కనుక మనం తీసుకుంటే నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్టయితే ఏంటిదంటే
ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల చట్ట సదస్సు యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఓకేనా, సిఓపి, ఓకేనా, మనకి 30 ఎక్కడ జరిగింది అన్నది. 30 అనేది ఎక్కడ జరిగింది ఇంకా తన అడిగింది, ఓకేనా. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడ జరిగింది సార్, ఇక్కడ 30 సదస్సు ఎక్కడ జరిగింది సార్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పు, బ్రెజిల్ అన్న, బ్రెజిల్లో జరిగింది, ఓకేనా. 29 వచ్చేసి ఇక్కడ మన అజర్బైజాన్లో, ఇక్కడ మనకు వచ్చేసి అంటే అజర్బైజాన్ లో మన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఎమిరేట్స్ లో మన 28 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈజిప్ట్ లో 27 గా మనం చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా. యూఏలో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే 28, అజర్బైజాన్ లో ఇక్కడ మనకు వచ్చేసి 29, అదేవిధంగా 30 సదస్సు బ్రెజిల్లో జరిగిందని చెప్పుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 113 ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ వన్ కనుక మనం తీసుకుంటే ఇక మరో విషయం కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లారిటీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చింది సార్, ఇక్కడ ఇవి సంవత్సరానికి 50 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కనిపిస్తాయి, ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసి ఈ అడవుల్లో మొక్కలు సంవత్సరంలో చాలా కాలం పాటు ఆకులు లేకుండా ఉండి పొదవృక్ష సంపద రూపాన్ని సంతరించుకుంటాయి అన్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ అడవులు ప్రధానంగా నైరుతి పంజాబ్, హర్యానాలోని అర్ధ శుష్క ప్రాంతాల్లో కనిపిస్తాయి. సో ఈ అడవులు ప్రధానంగా ఇక్కడ మనకు ఏదైనా కనిపిస్తాయని చెప్పుకుంటాను. అదే విధంగా ఈ అడవుల్లో సో ఇక్కడ బబుల్ రేగు మరియు కైర్ అనేవి ప్రధానంగా కనిపించేటువంటి మొక్క జాతులకు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయన, సో అది డబుల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇవి ఏంటి సార్ అని ఇచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ కింది వాళ్ళు ఇచ్చిన వాటిలో సరైనటువంటి వాక్యాన్ని మనం గుర్తించాలని ఇచ్చిండు, ఓకేనా. అదే కదా ఇక్కడ మనకు కావాల్సింది. ఇక్కడ మనకు వచ్చేదంటే ఇక్కడ మనం దీనిలో కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ సో పైన జరిపిన వివరాలు కింద వాళ్ళు ఏది వృక్ష సంపద, సరైనటువంటి వృక్ష సంపద ఏదో మనం గుర్తించాలి, ఓకేనా. సో ఏంటంటే సో ఇలాంటి వాటిలో మనకు అంటే ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి వృక్ష సంపద ఏది అనేది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. సో చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి అదే ఇక్కడ మనకు మిస్ అయింది, అదేంటంటే ఉష్ణమండల ముళ్ళ అడవులు అనేటివి ఇక్కడ మనకు వచ్చేసిందంటే దీనికి ఉన్నటువంటి ఆన్సర్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే ఇక మరో విషయాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసిందంటే నన్ను ఏమిచ్చింది ఇక్కడ ఇటీవల వార్తల్లో ఉన్న సో శాంతి చట్టం 2025 ప్రధానంగా సో దేనికి సంబంధించింది అన్నారు, దేనికి సంబంధించింది అనేటువంటి విషయం నాన్న క్వశ్చన్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం దీన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ శాంతి అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవాలి. సో శాంతి అంటే ఇక్కడ మనకు వచ్చేసి మనం ఏమని చెప్పుకోవచ్చు సార్, ఇక్కడ సస్టైనబుల్ నెక్స్ట్ అదే విధంగా సో ఆర్గనైజింగ్ అండ్ ఏంటన్నా అడ్వాన్స్మెంట్, ఓకే, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా చెప్పుకోవాలి, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఈ చట్టం దేనికి సంబంధించింది సార్ అంటే ఇది కంప్లీట్ గా అణు ఇంధనానికి సంబంధించిన ఈ చట్టాన్ని తీసుకురావడానికి కన్నా ముఖ్య కారణం ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీలో సో మనం ఆర్థికంగా చాలా వెనుకబడిపోతున్నాము. సో ఏంటంటే ప్రైవేటు వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి, ఓకేనా, అంటే ప్రైవేటు కంపెనీలను కూడా ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటి సైన్ అనే ఒక చట్టమే ఇక్కడ మనకు వచ్చేసి అంటే శాంతి 2025 అనేటువంటి చట్టంగా మనం చెప్పడం అని జరుగుతుంది, ఓకేనా. ఇది కంప్లీట్ దేనికి సంబంధించిన ఇక్కడ మనకు వచ్చేసింది అంటే అణు ఇంధన, ఈ అణు ఇంధనానికి సంబంధించినటువంటి చట్టంగా మనం చెప్పుకుంటారన్న. సో దీని గురించి ఓకేనా. కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భూ ఉష్ణ ఇంధనం అంటే ఏంటి సార్ అంటే భూమి అంతర్భాగం లోపల అధిక వేడి అనేది ఉంటుంది. ఆ వేడిని నీటి ఆవిరిగా మార్చి విద్యుత్తుగా కన్వర్ట్ చేయడాన్ని ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే భూ ఉష్ణ ఇంధనంగా మనం చెప్పడం అని జరుగుతుంది. సో అదే విధంగా అంతరిక్ష శిథిలాలు అంటే ఏంటి సార్, ఇక్కడ అంతరిక్ష శిథిలాలు అంటే సో చూడండి ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఇక్కడ భూమి ఉపరితలం పైకి మనం కొన్ని శాటిలైట్ ప్రవేశపెడతాం, ఓకేనా. వాటి యొక్క ఉపయోగం అయిపోయింది అనుకో అవి అక్కడనే ఉండడం అనేది జరుగుతుంది. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే సో వాటి యొక్క కాలం అయిపోయినాక అవి ఎక్స్పోర్ట్ కావడం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏంటంటే వాతావరణంలో మనకి ఏం ఏర్పడతాయినా ఇక్కడ ఓకేనా శిథిలాలతో కూడుకున్నటువంటి అంటే ఈ పదార్థాలతో నిర్మితమైనటువంటి ఓకేనా ప్రేసెస్ అనేటివి కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. మరి వాటిని ఏం చేయాలి, భూమి మీదకి తీసుకురావాలి, ఓకేనా, భూమి మీదకి తీసుకురావాలి స్వీకరించి, ఓకేనా. వాటి ఉపయోగం అయిపోయిన వాటి అంటే మనం ప్రవేశపెట్టినటువంటి శాటిలైట్
ఓకేనా, వాటి ఉపయోగం అయిపోయినప్పుడు వాటిని స్వీకరించి భూమిపైకి తీసుకురావడాన్ని మనం ఏమని చెప్తామంటే అంతరిక్ష శిథిలాలుగా మనం చెప్పడం అని జరుగుతుంది. అదేవిధంగా సౌర ఇంధనం చూడండి, ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనకి వచ్చేసంటే సౌర ఇంధనాల యొక్క ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది నాన్న. సో ఏ విధంగా అంటే ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఏంటి సార్, ఇక్కడ మన ప్రతి ఒక్క ఇండ్ల పైన ఇప్పుడు రాను రోజులలో ప్రతి ఒక్క ఇంటి పైన ఏంటంటే సోలార్ ప్లానెట్స్ అనేది ఏర్పాటు చేస్తారు, సౌర పలకలు ఏర్పాటు చేస్తారు. అంటే సూర్యరశ్మిని ఆధారంగా చేసుకుని ఓకేనా ఏం చేస్తాయి నాన్న, ఇక్కడ సూర్యకాంతిని అవి ఏం చేస్తాయి, విద్యుత్ శక్తిగా మార్చడం అనేది జరుగుతుంది. అవునా కదా, ఇప్పుడు సోలార్ ప్లానెట్స్ కొందరు ఇళ్ళ పైన సోలార్ ప్లానెట్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అవునా కదా, సో అదే మనకు వచ్చేసి అంటే సౌర ఇంధనంగా మనం చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వార్తలోనే ఆ శక్తి చట్టం అనేది 2010 దేనికి సంబంధించింది అంటే అణు ఇంధనానికి సంబంధించినటువంటి ప్రక్రియ. అణు ఇంధనానికి సంబంధించింది. అంటే ప్రైవేటు వాళ్ళని కూడా ప్రోత్సహించి ఓకేనా న్యూక్లియర్ ఎనర్జీలో మనకైనా డెవలప్ కావడానికి ప్రైవేటు వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన చట్టమే శాంతి 2025 చట్టంగా మనం చెప్పుకుంటాం. ఇక మెయిన్ కాన్సెప్ట్ ఇదేనా, ఓకేనా. ఇక నెక్స్ట్ వన్ ఇక మనం చేసుకుంటే ఇక మనకు వచ్చేసిందంటే ఏవి ఇచ్చిందని ఇక్కడ ఆమ్లవాయువులు మరియు వాటి ఉత్కర్గ మూలాలను పరిగణించండి అనేటువంటి క్వశ్చన్ అన్న. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏంటి సార్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చిండు, అదేవిధంగా మీథేన్ ఇచ్చిండు, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ అనేది మనం చెప్పుకుంటాం. మరి దీనిలో మనం తీసుకున్నట్లయితే దీనిలో కనుక మనం పరిశీలించినట్టయితే సార్ ఇక్కడ ఇవి దేనికి పనికి వస్తాయి సార్, ఏ కథ అని మనం తీసుకున్నట్లయితే మన ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ మనకు వచ్చేది అంటే శ్వాసక్రియకు సంబంధించిందిగా మనం చెప్పు. అంటే మొక్కలు అంటే ఏం చేస్తాయని మనకు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయని మనం చెప్పుకుంటాం. అవునా కదా, అంటే శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ఉద్గారాలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి మీథేన్ అంటే ఇక్కడ మనకు వచ్చేదంటే మీథేన్ వాయువు అనేది వరి పొలాల నుండి వెలువడుతున్నాను. ఇప్పుడు చూడండి, మనం వరి పొలాల దగ్గరికి వెళ్ళండి, వరి పొలాల దగ్గర వరి అనే వేపుగా వెలిగిన తర్వాత నీళ్లు పట్టినప్పుడు నీళ్లను చిన్న బుడగలుగా కొన్ని వాయువు అనేది బయటికి రిలీజ్ కావడం అనేది జరుగుతుంటది. సో దాన్నే మనం ఏమని చెప్తామంటే మీథేన్ వాయువుగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే దాన్ని మనం ఏం పిలుస్తామంటే మార్ష్ గ్యాస్ అంటాం. సో దాన్నే మనం కంపోస్ట్ గ్యాస్ అని కూడా పిలుస్తాం, అదే న్యాచురల్ గ్యాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. అవునా కదా. సో అదే విధంగా కార్బన్ మోనాక్సైడ్ ఏంటంటే మొక్కలు అనేటివి ఓకేనా, మొక్కలు అనేవి ఏపుగా పెరగడానికి మొక్కలకు కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి ఇప్పుడు మన కిరణజన సంయోగ క్రియ ద్వారా ఓకేనా మొక్కలను ఏం చేస్తారంటే సూర్యరశ్మి గ్రహించుకొని అవి ఏం చేస్తే ఆక్సిజన్ విడుదల చేస్తాయి కదా. మరి అలాంటప్పటికీ మనకు వచ్చేసిందంటే ఈ క్రమంలో మనకి ఏం చేస్తాయంటే వాటి యొక్క పోషకాలు ప్రోటీన్స్ కావాలి, వాటికి కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ కావాలి. ఆ ప్రోటీన్స్ కావడానికి అవి ఏం చేస్తాయంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే మొక్కలు ఐసోప్రేన్ విడుదల చేస్తాయని మనం చెప్పుకుంటాను. సో అదే విధంగా ఇక్కడ మనకు సల్ఫర్ డైఆక్సైడ్ అంటే శిలాజ ఇంధనాలను దహనం చేయడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఏర్పడతాయి, అది వాస్తవమే ఓకేనా. అదే విధంగా దాంతో పాటు చూడండి, శిలాజ ఇంధనాలను దహనం చేయడం ద్వారా అంటే ఇంధనాలను దహనం చేయడం ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ ఏర్పడతాయి, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి, నైట్రోజన్ డైఆక్సైడ్ కూడా ఏర్పడతాయి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మెయిన్ కనుక మనం తీసుకుంటే శిలాజ ఇంధనం సల్ఫర్ డైఆక్సైడ్ దహనం చేయడం వల్ల సల్ఫర్ ఆక్సైడ్లు అనేటివి ఏర్పడతాయని మనం చెప్పుకుంటాం. సో అదే విధంగా నైట్రోజన్ ఆక్సైడ్ అనేటివి అవి ఏ విధంగా అంటే ఇక్కడ విద్యుత్ ప్లాంట్ ఓకేనా, విద్యుత్ ప్లాంట్ అంటే మనం ఉపయోగించుకోవడం వల్ల అంటే విద్యుత్ ప్లాంట్ ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్ అనేటివి ఏర్పడతాయి. అంటే దీనిలో సల్ఫర్ ఆక్సైడ్లో సల్ఫర్ మోనాక్సైడ్ వస్తుంది, సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది, సల్ఫర్ ట్రైఆక్సైడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో అదే విధంగా నైట్రోజన్ ఆక్సైడ్లో నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్స్ కూడా ఏర్పడతాయి ఓకేనా. అంటే ఆక్సైడ్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఓకేనా. అంటే వీటిలో ఉన్నటువంటి ఆప్షన్ కనుక మనం తీసుకుంటే మరి ఇందులో అన్ని సరైనటువంటి ఆప్షన్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఒక మనం ఇచ్చినటువంటి దానిలో ఇక్కడ మనం తీసుకుంటే మన 4th వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా 116 4th వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు ఓకేనా. ఓకేనా. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఓకేనా, వీటిలో కొన్ని మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కొంచెం చూసుకోండి, టకా వీటిని చేయాల్సి వచ్చింది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని బాగా గమనించాలి ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రాద్దాం అనుకున్నా కానీ ఏంటంటే ఇక్కడ పడట్లేదు, ఏమనుకోకండి జరా. సో ఏంటంటే కింది వాళ్ళు ఏవి పర్యావరణ వ్యవస్థలోని జీవ భాగాలు అన్న. సో ఏంటంటే పర్యావరణ వ్యవస్థలో జీవ భాగాలు ఏమిటి ఓకేనా, అంటే ఇక్కడ జీవ భాగాలు ఉంటాయి, అదే విధంగా అజీవ భాగాలు ఉంటాయి అన్న ఓకేనా. సో మనకు అందరూ తెలుసు అజీవ భాగాలు అంటే ఇక్కడ మనకు వచ్చేసారంటే సూర్యకాంతి, నేల, గాలి అనేవి అవి అజీవ భాగాలు
అంతేకాదన్నా సూర్యకాంతి, నేల, గాలి, అదే విధంగా మనకు వచ్చేసిందంటే ఉష్ణోగ్రత, అదే విధంగా నీటి ఆవిరి, ఇవన్నీ కూడా అవపాతం, ఇవన్నీ కూడా అజీవ భాగాలుగా చెప్పు. ఇవన్నీ కూడా అజీవ భాగాలే. మరి ఇక్కడ జీవ భాగాలు ఏంటి సార్? ఇక్కడ పూతికాహారులు, అదే విధంగా ప్రాథమిక ఉత్పత్తిదారులు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండ్ థర్డ్ ఏది ఉంటే అదే ఆన్సర్. అంటే సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకో. సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? అంటే ఇక్కడ మనకి వచ్చేసిందంటే మరి పూతికాహారులు అంటే బ్యాక్టీరియాలు కానీ, నెక్స్ట్ అదే విధంగా ఫంగీలు కానీ, ఇవన్నీ కూడా మనకి పూతికాహారాలుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వీటిలో ఇక్కడ మనకు వచ్చేసిందంటే సో వీటిని మనం జీవ భాగాలు కంటే వీటిలో మనకి ఏమేమి ఉంటాయి సార్? ఇక్కడ శాకాహారాలు ఉంటాయి, మాంసాహారాలు ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మన జీవ భాగాలుగా మనం చెప్పడం అని జరుగుతుంది. ఓకేనా? ఇది ఒకటి మీరు గమనించాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకు జీవ భాగాలు, అదే విధంగా అజీవ భాగాలు ఉంటాయి. ఓకేనా? అజీవ భాగాలు అంటే మనకు సూర్యకాంతి, నేల, గాలి, ఇవి 3 అజీవ భాగాలుగా మనం చెప్పుకుంటాం. అంతే కదా? వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ వన్, తీసుకుంటే ఇక్కడ భారతదేశంలో కింది పునరుత్పాదక విద్యుత్ వనరులు వాటి స్థాపిత సామర్థ్యం ఆధారంగా ఏదైనా అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. ఓకే, అవరోహణ క్రమంలో అమర్చాలి. ఇక్కడ వాటిని స్థాపిత భాగం ఆధారంగా వాటిని అవరోహణ క్రమంలో అమర్చాలి. అవరోహణ క్రమంలో అంటే ఎక్కువ సామర్థ్యం నుండి తక్కువ సామర్థ్యానికి అమర్చడం అనేది జరగాలి. ఓకేనా? ఇక వీటిలో మనకందరికి వీటిలో మనకు తెలిసినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే, మనకు అందరూ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే అత్యధికంగా సామర్థ్యం ఉన్నది దేనికి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌర విద్యుత్తుకి ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఏంటంటే 70+ GW. అంటే ప్రజెంట్ దాదాపు 135 GW విద్యుత్, 135 GW సామర్థ్యాన్ని స్థాపించాడు. అంటే ఉత్పత్తి చేసే సామర్థ్యం అనేది వాటికి ఉన్నది. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ అనేది రైట్. థర్డ్ వన్ ఎక్కడ ఉన్నదో ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక ఫస్ట్ వన్ ఆన్సర్ గా రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి సామర్థ్యం చూద్దాం. ఇక్కడ సౌర విద్యుత్ అనేది దాదాపు మనకి ఎంత లేదన్నా 70 GW ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఈ పవర్ విద్యుత్ ద్వారా మనకు వచ్చేసి 40+ GW విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా జీవ విద్యుత్ ద్వారా 10 GW విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉందని మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా లాస్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ అంటే చాలా తక్కువ సామర్థ్యం కలిగినటువంటిది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి సార్? ఇవన్నీ మనకు తెలుసు. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసిందంటే జీవ పదార్థాల ద్వారా జీవ విద్యుత్తును మనం తయారు చేస్తాం. అదేవిధంగా సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును మనం తయారు చేస్తాం. అదేవిధంగా పవన విద్యుత్ అంటే ఇప్పుడు మనకు పవనాలు ఉన్నాయి కదా, సో వాటి ద్వారా మనకు వచ్చేసిందంటే గాలి మరల ద్వారా మనకు వచ్చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి సార్? అంటే నీటి యొక్క ఫార్ములా ఏంటి? H2O కన్నా. మరి ఇక్కడ ఏంటంటే ఈ H2Oలో మనకి హైడ్రోజన్, ఆక్సిజన్ రెండింటిని వేడి చేసి హైడ్రోజన్ ద్వారా గ్యాస్ను తయారు చేసే పద్ధతిని మనకు వచ్చేసిందంటే అంటే నీటి ద్వారా హైడ్రోజన్ వాయువును వేడి చేయాలి. అంటే వేరు చేస్తానన్నా. అంటే నీరు అంటే H2O కదన్నా. ఈ నీరు అన్న H2 అన్నప్పుడు ఏంటంటే H2+ అదే విధంగా ఆక్సిజన్, అంతే కదా. మరి హైడ్రోజన్ నీటి నుండి వేరు చేసి గ్యాస్ గా మార్చేటువంటి ప్రక్రియనే మన గ్రీన్ హైడ్రోజన్ అంటున్నా. సో ఇది తక్కువ సామర్థ్యం కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసిందంటే సో ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఓకేనా? సో నెక్స్ట్ వన్ మనం చేసుకున్నది ఈ కింది వాటిలో ఏ ప్రక్రియలో జీవ పునరుద్ధరణ బయోరివర్సివ్ మెడియేషన్స్ ప్రయోగాలకు అదనపు సూక్ష్మజీవులను చేర్చడం జరిగింది? అంటే మెయిన్ గా ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 119 కనుక మనం తీసుకున్నాండి. ఈ కింది వాటిలో ఏ ప్రక్రియలో జీవ పునరుద్ధరణ ప్రయోజనాల కోసం అదనపు సూక్ష్మజీవులను చేర్చడం జరిగింది అని. సో దేనికోసం అంటే ఈ థర్డ్ వన్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు వచ్చే రైట్ ఆన్సర్ గా చెప్పు. అంటే బయో అగ్మెంటేషన్ ఈ బయో అగ్మెంటేషన్ అనేది చేర్చడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే సో జీవ పునరుద్ధరణ ప్రయోజనాల కోసం అదనపు సూక్ష్మజీవులను చేర్చడం కోసం బయో అగ్మెంటేషన్ తీసుకురావడం జరిగిందని మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనకు అదే విధంగా బయో వెయింటింగ్ అంటే నేలలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఆక్సిజన్ వాయువును ప్రవేశపెట్టేటువంటి పద్ధతినే మనకు వచ్చేసిందంటే బయో వెండింగ్ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా బయోలో స్పైంజింగ్ అంటే భూగర్భ జలాల్లోని కాలుష్యాన్ని తగ్గించడానికి, అంటే భూగర్భ జలంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించడానికి చేసేటువంటి ప్రక్రియనే పద్ధతినే మనకు బయో స్పంజింగ్ అంటే చెప్పుకోవచ్చు. అదేవిధంగా బయో అగ్మెంటేషన్ అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు? జీవ పునరుద్ధరణ బయో మెడిటేషన్ ప్రయోగాలకు అదనపు సూక్ష్మ జీవును చేర్చేటువంటి
ఓకేనా పద్ధతి ఇక్కడ మనకు వచ్చేసి బయో అగ్మెంటేషన్ పద్ధతిగా మనం చెప్పడం అని జరుగుతుంది. ఓకేనా సో వీటిని ఉపయోగిస్తాను మనం చెప్పుకుంటాను. ఓకేనా కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ అనేది సో రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకేనా సో నెక్స్ట్ వన్ ఆయన తీసుకున్నది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇక మనకు వచ్చేసి కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన బయో ఫార్మా ఇక్కడ ఏంటంటే శక్తి కార్యక్రమ కేటాయింపు ఎంత అని మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ అన్న. సో ఇక్కడ మనకు వచ్చేసి మరి ఎంత కేటాయించారు సార్ అంటే దాదాపు కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు దాదాపు మనకు వచ్చే ఎంత లేదన్నా ఇక్కడ మనకు వచ్చేసి నా 10,000 కోట్లు ఎంత లేదన్నా మనకు వచ్చేసి 10,000 కోట్ల వరకు కేటాయించడం అనేది జరిగింది. 10,000 కోట్లు 10,000 కోట్లు కేటాయించి దేనికోసం ఇక్కడ బయో ఫార్మా శక్తి కార్యక్రమానికి కేటాయించడం జరిగిందని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా అంటే ఇక్కడ మనకు వచ్చేసి మరి దేనికోసం సార్ ఇక్కడ ఎందుకు అంతగానో కేటాయించాలి సార్ అంటే బయో ఫార్మాను ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకేనా అంటే భారతదేశం బయో ఫార్మాలో ఓకేనా ఆర్థికంగా కానీ అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ప్రయోగాత్మకంగా కానీ ఓకేనా ముందుకు తీసుకెళ్ళడానికి ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది సో బడ్జెట్లో దాదాపు 10,000 కోట్లు ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకుంటాం. ఓకేనా ఇగో ఇది 10,000 కోట్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ గానే తీసుకున్నతే ఇక్కడ మనకు వచ్చేసి భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని 2025లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి ఏ ఆవిష్కరణ ప్రదానం చేయబడింది. సో దేనికోసం ప్రదానం చేయబడింది దేనికోసం ప్రదానం చేయబడింది అనేటువంటి క్వశ్చన్ అన్న. ఓకేనా చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి దేనికోసం సార్ ఇక్కడ మనకు ఇందులో ముగ్గురు కనుక తీసుకున్నట్టే ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించడం జరిగింది. సో వాళ్ళకి దేనికోసం సార్ ఇక్కడ మనకు వచ్చేసి ఎవరెవరు సార్ అంటే జాన్ క్లార్క్ అనేటువంటి శాస్త్రవేత్త రావడం జరిగింది. అదేవిధంగా ఎంహెచ్ డెవోరైట్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అదేవిధంగా జాన్ ఎం మార్టినిన్ అనేటువంటి వ్యక్తికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకేనా నోబెల్ బహుమతి రావడం జరిగింది. మరి ఇక్కడ మనకు వచ్చేసిందంటే వీళ్ళు ముగ్గురు కూడా అమెరికా దేశం చెందినటువంటి శాస్త్రవేత్తలన. మరి వీళ్ళు ఎందుకు నోబెల్ బహుమతి రావడం జరిగిందంటే ఒక విద్యుత్ వలయంలో స్థూల క్వాంటం యాంత్రిక టన్నెలింగ్ మరియు విద్యుత్ క్వాంటలైజేషన్ ఆవిష్కరణకు ఓకేనా అంటే ఇక్కడ 4th వన్ ఆప్షన్ ఉంది కదా. ఈ 4th వన్ ఆప్షన్ లో అంటే ఒక విద్యుత్ వలయంలో స్థూల క్వాంటం యాంత్రిక టన్నెలింగ్ మరియు విద్యుత్ క్వాంటలైజేషన్ ఆవిష్కరణకు వీళ్ళకు నోబెల్ బహుమతి అనేది లభించింది. ఓకేనా ఇగో ఇది సో ఇది మరి దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి 121కు ఆన్సర్ వచ్చేసిందంటే 4th వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఇక్కడ 122 కనుక మనం పరిశీలించినట్టయితే ఒక్కసారి కనుక మనం చూసినట్టు ఏమి ఇచ్చింది ఇక్కడ కింది ప్రకటనలు పరిశీలించిన సమాచారం మరియు వాతావరణ ఉపగ్రహాలను భూస్థిర కక్షలు అనువైనవిగా చెప్పిండు. నెక్స్ట్ వన్ ఒక నిర్దిష్ట ప్రాంతం నిరంతరం కవర్ చేయడం వల్ల అవి భూ కమ్యూనికేషన్ మరియు వాతావరణ పర్యవేక్షణ అనువుగా ఉంటాయని చెప్పింది. అందుకే మనకు వచ్చేసిందంటే మరి దీనిలో మనం పరిశీలించినట్టయితే సమాచార మరియు వాతావరణ ఉపగ్రహం భూస్థిర కక్షలు అనువైనవి అన్నాం. సో ఇక్కడ ఏం చేస్తారు సార్ ఇక్కడ మనకు వచ్చంటే భూస్థిర కక్షల్లో ఉపగ్రహాలను ఏం చేస్తారు భూమిపై ఒకే ప్రాంతంలో నిరంతరం నిలకడగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తారన్న. ఒకే ప్రాంతంలో నిరంతరం నిలకడగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు. ఓకేనా ఈ నిరంతరం నిలకడ ఉండేటట్టు సో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇది ఏం చేస్తారు సార్ అక్కడ ఇవి చెప్పిన 2 విషయాలు కూడా వాస్తవమే అవునా కానా. ఏ విధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ మరియు ఆర్ 2 సరైన మరియు ఆర్ అనేది ఏకి సరైనటువంటి వివరణ. ఆర్ అనేది ఏకి ఏంటంటే సరైనటువంటి వివరణగా మనం చెప్పుకుంటాం. అంటే మనకి ఏమవుతుంది సమాచారం మరియు వాతావరణ ఉపగ్రహాలు భూస్థిర కక్షలు అనువైనవి అంటే అది వాస్తవమే. ఓకేనా ఏమైతే ఒక నిర్దిష్ట ప్రాంతం నిరంతరం కవర్ చేయడం వల్ల అవి కమ్యూనికేషన్ మరియు వాతావరణ పర్యవేక్షణ అనువుగా ఉంటాయి. ఇది కూడా వాస్తవమే. అంటే నీకు ఏం చేస్తాయి ఇక్కడ మనకు వచ్చేది భూస్థిర కక్షలు ఉపగ్రహాలను ఇంకా భూమి పైన ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంతంలో నిరంతరం నిలకడగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా ఇక్కడ మనం నెక్స్ట్ వన్ కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి ఇక్కడ హోప్. ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకు హోప్ అనేది ఏం తెలియస్తుంది సార్ హోప్ అనలాగ్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి సార్. ఇక్కడ హోప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చాయి హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి అంటే సో దీని యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్ళి సార్ ఇక్కడ చంద్రునిపైకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది.
అదే విధంగా మార్స్ పైకి వెళ్ళేటువంటి ఆస్కారం కూడా ఉంది. మరి ఉన్నప్పుడు అక్కడ వాతావరణానికి అనుకూలంగా మనం తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, అక్కడ వాతావరణానికి అనుకూలంగా తన యొక్క మనుగడని ఏ విధంగా కొనసాగించాలి, సో దాంతో పాటు అక్కడ ఏ విధంగా జీవించగల, అసలు ఆ బేసిక్గా అక్కడ పోయినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఓకేనా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాంటి ఉద్దేశించి మన భూమి పైన కూడా, ఓకేనా, మన భూమి పైన కూడా అక్కడి వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ మనకు వచ్చేసిందంటే ఓప్ అనలాగేటువంటి ప్రక్రియ. సో కాబట్టి ఇక్కడ భవిష్యత్తు గ్రహాంతర యాత్రల పరిశోధనకు సహాయపడడానికి భూమిపైన అంతరిక్షం వంటి పరిస్థితులను అనుకరించేటటువంటి ప్రక్రియ హోప్ అనేటువంటి ప్రక్రియ. కాబట్టి సో ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా, ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది మనం రైట్ ఆన్సర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇగో ఇది ఒకటి మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఏంటంటే ఫ్యూచర్లో చందమామ పైకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నది. ఓకేనా, మనిషిని పంపించేటువంటి ఆస్కారం ఉన్నది. అక్కడ ఏ విధంగా జీవించాలి, ఒకవేళ పరిస్థితులు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి మనం పోయి అక్కడ ఉండలేం కదా. సో అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి, అలాంటి అట్మాస్ఫియర్ను ఏర్పాటు చేయడానికి భూమి పైన అలాంటి విధులను ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రక్రియ మనం హోప్ నానా. సో ఇదేనా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇదే ఫస్ట్ వన్ ఆన్సర్, రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసేదంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి నాన్న, ఈ కింది సంస్థలో ఏది 3/35 ఇన్నోవేటివ్ను ప్రారంభించింది అని. 3/35 అంటే ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఇక్కడ మనకు ఏంటంటే WHO అంటే ఇక్కడ WHO అంటే ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో బేసిక్గా 3/35 ఇన్నోవేషన్ అంటే ఏంటి సార్ అంటే 2035 వరకు ఈ 3 అంశాలను బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా, ఈ 3 అంశాలను ఖచ్చితంగా కంపల్సరీ పాటించాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా పాటించాలని ఓకేనా ఈ మిషన్ తీసుకురావడం జరిగింది నాన్న. ఏంటి సార్ ఇక్కడ 3 అంశాలు ఏంటి సార్ ఇక్కడ 2035 వరకు WHO అనేది ఏం చేసిందంటే ఓకేనా ప్రధాన ఆరోగ్య లక్ష్యాలను సాధించాలి. ఓకేనా, ప్రధానమైనటువంటి 3 ఆరోగ్య లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఆ 3 అంశాలు ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే అనారోగ్యానికి దారి తీసేటువంటి ఓకేనా అలవాట్లను చాలా వరకు దూరం చేయాలి. అనారోగ్యం దారి తీసేటువంటి అలవాట్లు ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే మద్యపానం సేవించడం, అదేవిధంగా పొగ తాగడం, సో అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే చక్కెర పూరితమైనటువంటి రసాయన పదార్థాలను సేవించడం. ఓకేనా, ఇవి 3 కూడా ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే అనారోగ్యానికి దారి తీసేటువంటి ఓకేనా ముఖ్యమైనటువంటి పదార్థాలు. వీటిపైన పన్ను దాదాపు ఉన్నదానికంటే 50% వరకు ఎక్కువగా విధించాలి అని WHO ఒక గట్టి నిర్ణయం తీసుకుంటున్నాం. ఎందుకంటే అనారోగ్యాన్ని, ఇప్పుడు మద్యపానం తాగుతూ అనారోగ్యం అంటే శరీరం అనేది అనారోగ్యానికి గురి అవుతుంది. అదేవిధంగా ధూమపానం చేపిస్తే శరీరం అనారోగ్యానికి గురి అవుతుంది. అదేవిధంగా చక్కెర పూరిత ఆహార పదార్థాలు చేసుకున్నట్టే శరీరం అనే అనారోగ్యానికి గురి అవుతుంది. మరి వీటిని పైన అధిక పన్ను విధించడం వల్ల ఏంటంటే వీటిని కొనడానికి చాలా మంది ఇష్టపడ్డారు కదా, అవునా కదా. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు సార్ ఇక్కడ మనకి WHO ఏం చేస్తుంది అంటే వీటిపైన 50% వరకు పన్ను విధించింది. ఓకేనా, ఇది ఒకటి. సో నెక్స్ట్ వన్ ఇది ప్రజల జీవిత కాలాన్ని పెంచాలి. ప్రజలకు ఉన్నటువంటి జీవిత కాలాన్ని ఏం చేయాలన్నా పెంచాలి. ఓకేనా, ప్రజలకు ఉన్నటువంటి జీవిత కాలాన్ని పెంచడానికి ఓకేనా రెండో అంశంగా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి జీవన విధానాన్ని ప్రోత్సహించాలి అనేటువంటిది ఈ 3 అంశాలు 2035 వరకు కంపల్సరీ తీసుకురావాలని ఏంటంటే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చే సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ వన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇంకో అంశం కనుక మనం పరిశీలించినట్టయితే నెక్స్ట్ వన్ 125 క్వశ్చన్ కనుక మనం పరిశీలిస్తే ఏముంది సార్ ఇక్కడ కింది జతలు ఏది సరిగా జత చేయబడింది ఏంటి సార్ అన్నాడు. ఏది సార్ అన్నాడు చెప్పింది. ఓకేనా, చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే ఇక్కడ తార అనేది ఇక్కడ మన దేనికి సంబంధించిందంటే అమెరికాకు సంబంధించిన. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది సరిగా జత చేయబడలేదు. సో అదేవిధంగా ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ సంబంధించింది కాబట్టి ఇది సరిగా జత చేయబడలేదు. అదేవిధంగా IQ-9 అనేది చైనాకి సంబంధించింది కాబట్టి ఇది సరిగ్గా జత చేయబడింది. సో ఇక్కడ ఏంటంటే కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఏది ఉన్నదా
ఏంటన్నా ఇక్కడ 125 3 అనేది ఉన్నదినా, కాబట్టి ఏంటంటే ఈ థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది సార్, ఇక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురైతే సార్, ఎలాంటి ఉంటాయి సార్ ఇక్కడ మనం తీసుకుంటే నానా, ఇక్కడ మనం ఏంటి సార్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అమెరికా చే తయారు చేయబడిన తాడని దేనికోసం ఉపయోగపడుతుంది సార్, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది సార్ అంటే నాన్న వాతావరణం వెలుపల వాతావరణం లోపల కూడా ఇది పనిచేయగలగాలి. సో దానికోసం అమెరికా తాడని దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అదే విధంగా ఐరన్ డోమ్ అనేది ఏం చేస్తుంది సార్, ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే నాన్న ఇక్కడ ఏం చేస్తుందంటే వాతావరణ పరిస్థితులకు, అంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ కూడా అది పనిచేయగలగాలి, అలాగే కమ్యూనికేషన్స్ అందించడానికి ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ అనేది ఐరన్ డోమ్ ను ఏర్పాటు చేసింది. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఐక్యూ నైన్ అనేది చైనా ఏర్పాటు చేయడం జరిగిందన్న. సో ఇదంటే ఇది ఒక మొబైల్ వాయు రవాణా వ్యవస్థ అన్న, ఇది భూ ఆధారిత అన్న. దాదాపు ఇది ఎంత లేదన్నా ఇప్పుడు భూమి మీద నుంచి దాదాపు 200 కిలోమీటర్ వరకు, ఓకేనా, ఏంటన్నా 200 కిలోమీటర్ వరకు దాని యొక్క సామర్థ్యం చూపిస్తుంది. భూమి ఉపరితలం నుండి దాదాపు ఎంత లేదన్నా 30,000 ఎత్తు వరకు కూడా, 30,000 మీటర్ల ఎత్తు వరకు కూడా సో దాని యొక్క సామర్థ్యాన్ని చూపిస్తుంది. కాబట్టి సో థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చు. ఓకేనా? వెరీ గుడ్ అన్న. సో నెక్స్ట్ వన్ కానీ తీసుకుంటే ఇక్కడ 126 కనుక మనం పరిశీలించినట్టయితే, ఓకేనా, ఏంటి సార్ ఇక మనకు వచ్చేసిందంటే ఇక్కడ మనకు 2031-35 సంవత్సరాలకు గాను, అంటే ఇక ఫ్యూచర్లో ఈ 2026 ఉన్నాం కదా, అగాదేనా, ఓకేనా, సంవత్సర పరిశీలన గాను భారతదేశం యొక్క ఏదైనా నవనీకరించబడిన జాతీయ నిర్ధారిత సహకారం కి సంబంధించి కింది ప్రకటనలను ఏదైనా క్రింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పేసింది. సో ఇక్కడ ఏమి ఇచ్చిన సరికి మనకు వచ్చేది 2035 నాటికి 2005 స్థాయిల నుండి జీడిపి ఉద్గారాల తీవ్రతను 47 తగ్గించడం, అదే 2035 నాటికి శిలాజల ఇంధన వనరుల నుండి 60% స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం. సో అదే విధంగా 2005 స్థాయి నుండి 2035 నాటికి అడవి మరియు వృక్ష విస్తీర్ణం ద్వారా 3.5 నుండి 4.0 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమానమైన కార్బన్ సింక్ ను సృష్టించడం అని చెప్పేసింది. సో ఇది దేనికి సంబంధించి సార్, 2003 భారతదేశం యొక్క నవీన జాతీయ నిర్ధారిత సహకారం సంబంధించి కింది వాళ్ళలో ప్రకటనలు పరిగణ దేనికి ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి అంటే సో 2035 మరియు 2005 స్థాయిల నుండి జీడిపి ఉద్గారిత తీవ్రతను 47 తగ్గించడం అనేది సరైనదే. సో అదే విధంగా మనకు వచ్చేసి ఏంటంటే 2005 స్థాయిల నుండి 2030 నాటికి అడవి వృక్ష విస్తీర్ణ ధర 3.5 నుండి 4 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమానమైన కార్బన్ సింక్ సృష్టించడం అనేది కూడా సరే. కాబట్టి ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ వన్ అనేది అదే థర్డ్ వన్ అనేది రైటర్ గా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ 126 ఫస్ట్ వన్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ సో తీసుకున్నదే ఇక్కడ నిషా వచ్చింది కదా నాన్న, ఇక్కడ మనకు వచ్చే నిషా కాదు నాన్న, ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక తెలుసు కదా ఒక వైరస్ ఏంటంటే నీపా వైరస్. సో ఇక్కడ నీపా వైరస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక్కడ మనకు నీపా వైరస్ సంక్రమణకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని. ఓకేనా, వైరస్ సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని. సో ఏంటి సార్ ఇక్కడ ఏం పరిగణించాలి, ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇది అరుదైన జెనెటిక్ వ్యాధి కారకము. ఓకేనా, కరెక్టే. అదేవిధంగా రోగోద్బాధ కాలము 3 నుండి 14 రోజుల వరకు ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ మన దీని యొక్క కాలం అనేది ఒక పెరిగిపోయింది నాన్న. సో దీనికి లైసెన్స్ పొందిన టీకా లేదా చికిత్స అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ 3 కూడా నీపా వైరస్ సంబంధించినవే. సో కాబట్టి 4th వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. అంటే ఏంటంటే ఎగిరేటువంటి గబ్బిలాల నుండి ఇది సోకుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మరి ఈ గబ్బిలాల ఇక్కడ మనకు వచ్చేసి మూత్రాన్ని సేవించిన జంతువులు కానీ, ఆ గబ్బిలాలను తినేటువంటి జంతువులు కానీ, మళ్ళీ వాటిని మనం తినడం వల్ల, అదేవిధంగా వాటి యొక్క లాలాజలం వల్ల, అదేవిధంగా అవి నీటిలో అవి నీటిలో విడుదల చేసేటువంటి విసర్జకాల వల్ల, అంటే వ్యర్థ పదార్థాల వల్ల కూడా ఏంటంటే ఆ నీపా వైరస్ అనేది వ్యాప్తి చెంది మానవుడికి వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నది. ఓకేనా, ఎగిరేటువంటి గబ్బిలాల ద్వారా ఆ నీపా వైరస్ అనేది సోకుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి ఏంటంటే 4th వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఏమిచ్చిండు టీకా సంబంధించి కింది వాళ్ళలో సరి అనేది ఏది, టీకా సంబంధించి కింది వాళ్ళలో మనకు సరి అనేది కావాలి. ఏంటి సార్, లైవ్ అటెన్యూయేటెడ్ టీకాలు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి యొక్క బలహీనమైన రూపాన్ని ఉపయోగిస్తాయి అన్నారు.
సో అదే విధంగా వైరల్ రోగవాహక టీకాలు రక్షణ అందించడానికి వేరొక వైరల్ యొక్క సంవరిత రూపాన్ని రోగవాహకంగా ఉపయోగిస్తారు. ఇది రెండు కూడా సరైన, రెండు కూడా ఇక మనకి ఏంటంటే ఇక్కడ మనకు సరైనవిగా మనం చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఒక టీకా అనేది ఏర్పాటు చేయాలి కంపల్సరీ, ఒక టీకాను తయారు చేయాలి, ఒక టీకాను ఏంటినా తయారు చేయాలి కంపల్సరీ అంటే నన్ను బాగా గుర్తుపెట్టుకోండి. అవి ఏం చేస్తాయి సార్, ఇక్కడ శరీరాన్ని ముందుగానే రక్షణ కలిగించేటువంటి విధంగా సో ఆ టీకాలను పనిచేయాలి, వ్యాక్సిన్ అనేది పనిచేయాలి. ఓకే, అదే విధంగా ఇది వ్యాధి రాకముందే యాంటీబయాటిక్స్ ను పెంచుతుండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని వ్యాక్సిన్స్ వేస్తారు. ఇప్పుడు మనకు వచ్చేసరికి కోవిడ్-19 సోకినప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాం. అదే విధంగా పోలియో వ్యాక్సిన్ వేస్తారు. సో ఏంటంటే ఇది వ్యాధి రాకముందే యాంటీబయాటిక్స్ ని పెంచేటువంటి ఆస్కారం అనేది ఈ టీకాలకు లేదా వ్యాక్సిన్ కు ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా శరీరాన్ని రక్షణ కలిగించడానికి ఇది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని మనం చెప్పుకుంటాం. అంతే కదా నాన్న? అదే. సో కాబట్టి ఏంటంటే ఈ రెండు కూడా సరైన వేగా మనం చెప్పుకో. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ వన్ కానీ తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి సార్, ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్టయితే బ్రహ్మోక్షీపనికి సంబంధించి కింది ప్రకటనను పరిగణించండి అన్నాడు. ఓకేనా, ఏంటి సార్ ఇక్కడ దీన్ని భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసా కానే కాదన్న. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బ్రహ్మోస్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇక్కడ బ్రహ్మ అదే విధంగా మోస్ అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర నది, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మాస్కోలో ఉన్నటువంటి రివర్ అన్న మాస్కో రివర్. సో కాబట్టి రెండు పదాల నుండి ఇక్కడ ఏం చేసిన బ్రహ్మోస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే బ్రహ్మోస్ దీనిలో ఇక్కడ మాస్కో రివర్ ఎక్కడ రష్యాలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది అంటే భారతదేశం అదే విధంగా రష్యా ప్రభుత్వం రెండు కూడా సంయుక్తంగా తయారు చేసినటువంటి పరికరమే ఓకేనా మిసైల్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనకు వచ్చే బ్రహ్మోస్ గా మనం చెప్పుకోవచ్చు, అలానే పేరున్నది. అవునా కదా. సో ఏంటంటే ఇది రెండు రకాల క్షిపణి, ఇది 4 దశల క్షిపణి కాదు నాన్న, ఇది 2 రకాల క్షిపణిగా మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేదంటే ఈ ఫైర్ అండ్ పర్ఫెక్ట్ సూత్రంపై పనిచేస్తుంది, అది కరెక్ట్ నా. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ థర్డ్ వన్ ఓకేనా రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మోక్షిపణి అనేది ఎంత అంటే సో దాని యొక్క పర్ఫెక్షన్ చాలా పర్ఫెక్షన్ అంటే చాలా పర్ఫెక్షన్ గా ఉంటారన్న. ఓకేనా, మనం ఒక్కసారి కనుక టార్గెట్ ని ఫిక్స్ చేస్తే సో దాన్ని హిట్ చేసేంత వరకు అది ఆగేటువంటి ఆస్కారమే ఉండదు. ఓకేనా, చాలా దేశాలు ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఓకేనా బ్రహ్మోస్ను చూసి చాలా భయపడుతున్నాయి. ఎందుకంటే సో ఎక్కడైనా ఉండి మనం టార్గెట్ని ఫిక్స్ చేసానుకో ఓకేనా మనం స్వయంగా అది ఎక్కడి నుంచైనా ఉపయోగించవచ్చు. సో ఏంటంటే వాయు మార్గం ద్వారా మనం ఉపయోగించవచ్చు, సో అదే విధంగా నీటి ద్వారా మనం ఉపయోగించవచ్చు, అదే విధంగా నేలపైన నుంచి కూడా మనం బ్రహ్మోస్ షీప్ అనేది మనం సులభంగా ఉపయోగించవచ్చు. టార్గెట్ ఫిక్స్ చేయొచ్చు, టార్గెట్ ఇక్కడ ఉంటే మనం ఫిక్స్ చేస్తే ఓకేనా సో దాన్ని హిట్ చేసేంత వరకు సో దాన్ని ఆపేటువంటి ఆస్కారం ఉండదు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రంపై ఇది పనిచేయడం అని జరుగుతుంది. వన్స్ ఒకసారి టార్గెట్ దాన్ని ఫిక్స్ చేసిన మనకి కథమేనా. ఓకేనా, సో దాని పని అదే చేస్తుంది, ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా సార్, కాబట్టి ఏంటంటే థర్డ్ వన్ ఆన్సర్ రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కానీ తీసుకుంటే ఇక్కడ మరో అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఏమని చెప్పొచ్చు సార్, ఇక్కడ మనకు వచ్చేసి వాతావరణ మార్పుల జాతీయ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పింది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ మనకు వచ్చేసి ఏమని చెప్పొచ్చు సార్, ఇందులో నష్ట నివారణ మరియు అనుసరణ వ్యూహాలు 2 ఉంటాయి. దీని ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి జాతీయ సౌర విద్యుత్, అదే విజ్ఞాన సాంకేతిక మంత్రిత్వ శాఖ నోడల్ సంస్థగా వివరిస్తుంది. ఇది కానే కారణం. సో వాతావరణ మార్పుల జాతీయ కార్యాచరణ ప్రణాళిక దేనికి సంబంధించిందంటే ఇందులో నష్ట నివారణ మరియు అనుసరణ వ్యూహాలు 2 ఉంటాయి. నష్టం ఏర్పడినప్పుడు నివారించేటువంటి బదులు అదే విధంగా దాన్ని ఏ విధంగా అనుసరించాలనేటువంటి 2 ఉంటాయి. దీని ప్రధాన కారణం ఒకటి జాతీయ సౌర మిషన్ అన్న. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ వన్ అనేది రైట్ అన్న. కాబట్టి ఇందులో ఇక్కడ మనకి 131 ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాతావరణ అధ్యయనంలో బ్లాక్ కార్బన్ ఎందుకు ముఖ్యమైనది.
బ్లాక్ కార్బన్ అనేది ఎందుకు ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది అగ్నిపర్వతాలను మాత్రం విడుదలయ్యేటువంటి అర్ధగురువాయ కానే కాదు నాన్న. సో ఇది కానే కాదు. సో ఇది కాంతిని చాలా సమర్థవంతంగా శోషించుకుని కాబట్టి వాతావరణాన్ని వేడి చేస్తుంది అంటే. సో ఓకేనా, ఇది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా మూడు చూద్దాం. ఇది ఉష్ణోగ్రతను ప్రభావితం చేయకుండా జీవ వైద్యాన్ని నేరుగా నాశనం చేస్తుందంట. సో కానే కాదు. వాతావరణ ప్రస్థానంలో ఇది మీథేన్తో సమానంగా ఉంటుంది అన్నారు. ఓకే, ఇది మీథేన్ అన్న. సో ఇది మీథేన్, సో సమానంగా ఉంటుందని చెప్పింది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మూడు కాదన్నా, బ్లాక్ కార్బన్ అంటే మసి కాదన్నా. ఇప్పుడు మనకి మసి తెలుసు కదా, ఆ మసే మనం బ్లాక్ కార్బన్ అంటున్నానా. సో అది ఏం చేస్తుంది, కాంతిని చాలా సమర్థవంతంగా శోషించుకుంది కాబట్టి వాతావరణాన్ని వేడి చేస్తుంది. వాతావరణాన్ని ఏం చేస్తుంది అంటే వేడి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా, వెరీ గుడ్ అన్న. సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ గా తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక నెక్స్ట్ వన్ అన్న. ఇక నెక్స్ట్ వన్ గా మనం తీసుకుంటే కింది వాటిలో సరిగా జత చేయబడ్డాయి, ఏది సరిగా జత చేయబడ్డాయి అని. ఓకేనా, ఏంటి మ్యాట్రియల్ ప్రోటోకాల్, అదే విధంగా బాసెల్ సమావేశం, అదే విధంగా సిటీస్. సో ప్రధాన దృష్టి, సో ఇక్కడ మన దేనిపైన దృష్టి చేసింది సార్ ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇక మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనకు వచ్చేసి ఏది సార్ సరిగ్గా జత అంటే మ్యాటర్ ప్రోటోకాల్ ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలను తగ్గించేటువంటి విధానం గురించి మ్యాటర్ ప్రోటోకాల్లో డిసైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఇక్కడ మనకు వచ్చేసింది అంటే సెప్టెంబర్ 16వ తారీఖున ఇది అమల్లోకి రావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో దాని మీదనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీడే సెప్టెంబర్ 16వ తారీఖు ఓజోన్ డేగా మనం జరుపుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ బాసెల్ సమావేశం హానికరమైన వరదల సరిహద్దు దాటి జరిగేటువంటి రవాణా గురించి ఈ సమావేశం అనేది జరగడం జరిగింది. సో అదే విధంగా కాబట్టి ఏంటంటే ఈ రెండు ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అన్న. సో కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్, ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేది గాలి గురైనప్పుడు అల్యూమినియం సులభంగా తుప్పు పట్టదు. అల్యూమినియం ఒక పలుచని ఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది, ఇది దానిని మరింత ఆక్సిజన్ నుండి కాపాడుతుంది అని. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే లోహాలను మనం గాలిలో ఉంచినట్టయితే తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే లోహాలు ఆక్సిజన్ చర్య జరిపి నీకు ఏం చేస్తా అంటే ఆక్సిజన్ ఏర్పరుస్తాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా సార్, ఇక్కడ మరి గాలి గురైనప్పుడు అల్యూమినియం సులభంగా తుప్పు పట్టదు అన్నాడు. ఓకే, అంతే కదా, అల్యూమినియం ఒక పలుచని ఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది, దానికి మరింత ఆక్సిజన్ నుండి కాపాడుతుంది అన్నాడు. అంటే దీన్ని ఏం చేస్తారంటే ఐనోడైజేషన్ చేయబట్టి చర్య అనేది జరుగుతుంది. ఐనోడైజేషన్ చర్య అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు సార్, ఇక్కడ లోహాల పైన లేకుంటే అల్యూమినియం పైన ఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది. ఈ ఆక్సైడ్ పొరను ఏర్పరచడం వల్ల అంటే ఏం చేస్తారంటే ఇక్కడ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఏం చేస్తారు అల్యూమినియం రాడిని వస్తారన్న ఉండడం వల్ల ఏంటంటే అల్యూమినియం రాడి యానోడ్గా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది సార్, ఇక్కడ మనకు వచ్చేసింది అంటే రసాయన చర్యలు జరుపుతానన్న. ఈ రసాయన చర్యలు జరపడం వల్ల నీకేం జరుగుతుంది సార్, ఇక్కడ వచ్చేసి ఆక్సైడ్ పొరని ఏర్పడుతుంది. ఈ ఆక్సైడ్ పొర ఏర్పడడం వల్ల అది తుప్పు పట్టకుండా ఉండమనేది జరుగుతుంది. అంతేగానా. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ మనకు. ఓకేనా, అంతే కదా, పల్సటి పొరను ఏర్పరుస్తుంది, దాదాపు మరింత ఆక్సికరణను కాపాడుతుంది, అది వాస్తవం. మరింత ఆక్సికరణ అనేది కాపాడుతుంది అంటే ఖచ్చితంగా కాపాడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఏ మరియు ఆర్ రెండు సరైన, మరియు ఆర్ అనేది ఏకు సరైనటువంటి వివరణ, ఆర్ అనేది ఏకు సరైన వివరణ, అంతే కదా. ఎందుకంటే అల్యూమినియం అనే ఒక పల్చటి పొరను ఏర్పరుస్తుంది, దాన్ని మరింత ఆక్సికరణను కాపాడుతుంది అంటే చెప్పినగా ఐనోడైజేషన్ చర్య జరుగుతుంది. చర్య జరపడం వల్ల ఆక్సైడ్ పొరని ఏర్పడుతుంది. ఆక్సైడ్ పొరని ఏం చేస్తుందంటే ఆక్సీకరణ నుండి కాపాడుతుంది. సో అందుకనే అది గాలిలో ఉంచిన అల్యూమినియం సులభంగా తుప్పు పట్టదు. ఓకేనా, ఎందుకంటే ఆక్సైడ్ పొరనే ఏర్పడదు. దాని తర్వాత మనం ఏ కలర్ అనే వేయచ్చు ఆ పదార్థాల పైన. ఓకేనా, ఇది నాన్న. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కింది వాళ్ళ వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ఉత్తమంగా వివరిస్తున్నది ఏది అన్నాడు. ఇక మనం చూసుకున్నట్టే సామూహిక వెలికితీత మరియు పారవేయడంపై ఆధారపడిన వ్యవస్థ అని, అదేవిధంగా పునర్వినియోగం, మరమ్మత్తు మరియు పునర్చక్రియను లక్ష్యంగా చేసుకున్న ఒక వ్యవస్థ అని, అదేవిధంగా వ్యవసాయానికి రాయితీ ఆధారిత ఆర్థిక నమూనాని, పూర్తిగా సేవలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పింది. ఇక్కడ ఏంటంటే పునర్వినియోగం, అదేవిధంగా మరమ్మత్తు మరియు పునర్చక్రియను లక్ష్యంగా చేసుకున్న ఒక వ్యవస్థన. సో కాబట్టి ఏంటంటే సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎజెండా 21 ఈజ్ అసోసియేటెడ్ విత్, అంటే ఎజెండా 21 దేనికి సంబంధించింది, ఎజెండా 21 అనేది దేనికి సంబంధించింది అని అంటున్నాను. సో ఇక్కడ మనం చూసేసి ఏంటంటే ఇక్కడ మనకు క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించి అంటే గ్రీన్ హౌస్ వాయువులు, ఇక్కడ మనకి వచ్చేదంటే క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించి గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించేటువంటి క్యోటో ప్రోటోకాల్గా మనం చెప్పొచ్చు.
గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్, మీథేను, డైనైట్రోజన్ మోనాక్సైడ్, అదేవిధంగా వాటర్ వేపరు, అదేవిధంగా ఓజోను, అదేవిధంగా క్లోరోఫ్లోరో కార్బన్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులు కదా. వీటిని తగ్గించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోటోకాల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇక్కడ 1997 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, స్టాక్హోమ్ సమావేశం. స్టాక్హోమ్ సమావేశం అంటే పర్యావరణంపై జరిగినటువంటి మొట్టమొదటి అతిపెద్ద సమావేశం ఏంటంటే స్టాక్హోమ్ సమావేశం. నాన్న ఇది ఎప్పుడు జరిగింది? 1972 సంవత్సరంలో ఈ స్టాక్హోమ్ సమావేశం అనేది జరిగింది. ఓకేనా, వెరీ గుడ్. అదేవిధంగా ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 2015 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే గ్లోబల్ వార్మింగ్ ను 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంచేటట్టు చేయాలి. గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. సో దాన్ని 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉండేటట్టు ఏర్పాటు చేయడానికి జరిగిన సమావేశమే ప్యారిస్ వాతావరణ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా మనకు వచ్చేసింది అంటే ఎర్త్ సమ్మిట్ రియో డి జనీరో. సో ఇది ఎప్పుడు జరిగింది? 1992లో జరిగిన ఇదే అజెండా 21 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి జరిగినటువంటి ఓకేనా సమావేశమే అజెండా 21 గా చెప్పుకో. కాబట్టి 4th వన్ అనేది రైట్ ఆన్సర్. 4th వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసింది అంటే పురపాలక ఘనవర్ధాల నిర్వహణకు సంబంధించి క్రింది ప్రకటనలో పరిగణించండి అని మనం చెప్పేసి. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చేసి ఏమనిచిండు? మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడం పునర్వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందట. భారతదేశం వ్యర్థాలను పారవేయడానికి పూడ్చడం మాత్రమే ఆమోదించబడినటువంటి పద్ధతి అట. సో ఈ డైరెక్ట్ దీన్ని తీసేయచ్చు నాన్న. భారతదేశం వ్యర్థాలను పారవేయడానికి పూడ్చడమా? కాదు కదా. సో దాన్ని డైరెక్ట్ తీసేయచ్చు. సో అదే విధంగా జీవచ్ఛిన్నం అయ్యేటువంటి వ్యర్థాల కంపోస్ట్ అనుకూలంగా ఉంటుందట. సో అది కరెక్ట్ అన్న. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది అంటే ఫస్ట్ వన్ థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మన ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఇక్కడ ఉన్నది, థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అంటే 137 అనేది థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే కింది వాళ్ళలో ఏది వాయు కాలుష్యానికి సహజ మూలం కాగలదు అన్నాడు. ఓకేనా. ఏంటి సార్ ఇక్కడ వ్యవసాయమా? ఓకేనా. నెక్స్ట్ అదే రవాణా, వ్యర్థాల, ఓజోనా. సో ఏంటంటే ఇక్కడ నన్ను బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే కింది వాళ్ళ ఏది వాయు కాలుష్యం సహజ మూలం కాగలదు. సహజంగా వాయువును కాలుష్యం చేసేటువంటి ఒక మూల పదార్థంగా ఉన్నటువంటి పదార్థం ఈ కింది వాళ్ళు ఏదంటే మనం ఓజోన్ గా చెప్పుకోవచ్చు. ఇక వ్యర్థ పదార్థాల రవాణా, వ్యవసాయ రంగం నుంచి ఓకేనా. ఇప్పుడు మనం గడ్డిని తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది, పొగ అనేది ఏర్పడుతుంది కదా, ఏర్పడుతుంది. అదేవిధంగా రవాణా వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది, ఆటోమొబైల్ పరికరాల వల్ల. సో అదేవిధంగా వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా వాయు కాలుష్యం సహజ మూలం కాగలదు ఏది అంటే సహజంగా ఓజోన్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th వన్ అన్నది రైట్ ఆన్సర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ సాంద్ర రసాయన వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయానికి సాధారణంగా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు అన్నారు. ఓకేనా. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి సార్? సాంద్ర రసాయన వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే మనకు తెలుసు కానీ ఏమి ఇచ్చిన ఆప్షన్లు? ప్రతి వ్యవసాయ వాతావరణ పరిస్థితులు అత్యధిక దిగుబడికి హామీ ఇస్తుందా? కీటకాల సమస్యను శాశ్వతంగా నిర్మూలిస్తుందా? లేదా రసాయన వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుతుందా? అదేవిధంగా వ్యవసాయానికి బాహ్య వనరుల అవసరాన్ని తొలగిస్తుందా? సో ఏంటి సార్ ఇక్కడ రసాయన వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పద్ధతి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం నాన్న. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే థర్డ్ వన్ ఆన్సర్ అనేది దీంట్లో రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది సార్ ఇక్కడ? భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అన్నాడు. సో ఫస్ట్ వన్ వచ్చి జిఎంఓలో జన్యు పదార్థం సంయోగం మరియు లేదా సహజ పునఃసంయోగం ద్వారా సహజంగా జరగని విధంగా మార్చబడింది. అది జన్యు మార్పిడి పంటల వల్ల జన్యు మార్పిడి లేని రకాలతో పరాగ సంపర్కం జరుగుతుందన్న ఆందోళన తలెత్తవచ్చు.
జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికల్ కమిటీ అనేది జిఎం సంబంధిత ప్రతిపాదనల అంచనాలతో ముడిపడి ఉంటుంది అని. మరి ఏది సరే అంటే మన భారతదేశ జన్యుపరంగా మార్పు చెందిన జీవులకు సంబంధించినటువంటి ఈ మూడు అంశాలు కూడా సరి అయినవి. మూడో అంశాలు కూడా సరి అయినవి కాబట్టి సో ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ వన్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. రైట్ వన్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, బిందు సేద్యం ప్రత్యేకంగా ఉపయోగకరమైనది ఎందుకు సార్? ఎందుకు సార్ ఈ ప్రత్యేకంగా ఉపయోగకరమైనది ఎందుకు సార్? ఇక్కడ మనకు వచ్చేసేది అంటే ఏమైతే వరద నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచుతుందా, నీటి నష్టాన్ని తగ్గించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుందా, ఇది అధిక వర్షపాతం మరియు సమృద్ధి నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందా, అదే నిర్వహణ అవసరం లేదా? సో ఏంటి సార్ ఏం కథ అంటే సో నీటి నష్టాన్ని తగ్గించి నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏంటంటే బిందు సేద్యం అనేది. బిందు సేద్యం ద్వారా ఏం చేయవచ్చు సార్? నీటి నష్టాన్ని తగ్గించి నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం అనేది జరుగుతుందని చెప్పుకో. ఓకేనా. ఇక కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వన్ గా తీసుకున్నట్టే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి మరియు పోలార్ శాటిలైట్ లాంచ్ పిఎస్ఎల్వి మధ్య ప్రధాన తేడా ఏమిటంటే జిఎస్ఎల్వి అనేది ఏంటి సార్? జిఎస్ఎల్వి అనేది ఏంటి అని రక్షణ ప్రయోగాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుందా? కాదు నాన్న. ఎగువ దశలో క్రయోజెనిక్ టెక్నాలజీ ఉపయోగించబడుతుందా? భూ సామర్థ్య బదిలీ కక్షలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేమా? చంద్రుడి యంత్రాల కోసం మాత్రం రూపొందించబడదు. కాదు నాన్న. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన జిఎస్ఎల్వి అనేది ఎగువ దశలో క్రయోజెనిక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఎగువ దశలో క్రయోజెనిక్ టెక్నాలజీని ఇది జిఎస్ఎల్వి అనేది అది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోండి. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఈ రెండింటి మధ్య ఇక్కడ మనకు తేడా కనుక మనం తీసుకున్నట్టు మనం థియరీ పార్ట్ చెప్పేటప్పుడు క్లాస్ రూమ్లో దాని గురించి అద్భుతంగా వివరించడం అనేది జరుగుతుంటది. ఓకేనా. సో అదొకటి మీరు గమనించాలి. సో నెక్స్ట్ వన్ ఏంటి? ప్రపంచ ఇంధన సరఫరా సంక్షోభ నేపథ్యంలో కింది వాటిలో ఏవి భారతదేశంలో కార్యాచరణలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు? సో చూడండి, ఇప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మన యుద్ధం అనేది జరుగుతుంది. ఏ దేశాల మధ్య జరుగుతుందో మీకు అందరూ తెలుసు. దీనివల్ల నీకు ఏమవుతుంది సార్? ఇక్కడ మనకు పెట్రోలియం అనేది ఓకేనా, పెట్రోలియం నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ అనేది వస్తుంది. కానీ ఈ పెట్రోలియం నిల్వలు కంపల్సరీ కావాల్సిందే. ఓకేనా. ఎందుకంటే యుద్ధం వల్ల ఈ నిల్వలు కనుక లేనట్లయితే విపరీతమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఆ దేశాలు కొట్టుకుంటున్న మనకేం ప్రాబ్లం సార్ అంటే మనకు ఎకనామికల్గా మస్తు దెబ్బతినే ఛాన్సెస్. ఎందుకు దెబ్బతింటాం సార్ అంటే ధరలు విపరీతంగా పెరుగుతాయి. పెట్రోలియం పైన ధరలు పెరిగితే ఆటోమేటిక్గా అన్నిటి వాటిపైన కూడా ధరలు పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఏంటంటే ప్రజలు యుద్ధం ఎక్కడో జరుగుతుంది. రీసెంట్ ఏం చేస్తున్నా, పెట్రోల్ దొరుకుతున్న పెట్రోల్ బంపుల కాడ లైన్ల కొద్ది బారులు తీయడం అనేది జరిగింది. ఎందుకంటే పెట్రోల్ అయిపోతే ఎట్లా మళ్ళీ ఇబ్బంది అవుతాయిగా, రేటు పెరుగుతాయి. కానీ చూడండి, ప్రతి ఒక్క దానికి యుద్ధ ప్రభావం మన ఇండియా పైన కూడా ఉన్నది. యుద్ధం ప్రభావం అనేది మన ఇండియా పైన కూడా ఉన్నది. మరి వీటి నుంచి అధిగమించడానికి మన ఇండియాలో 3 ప్లేసులు ఎన్నుకోవడం జరిగిందన్న. అదేంటి సరిగ్గా మనకు వచ్చేసిందంటే విశాఖపట్నం ఒకటి, అదే విధంగా మంగళూరు ఒకటి, అదే విధంగా పాదూరు అనేది ఒకటి. సో వీటిలో ఏం చేస్తారంటే నిల్వలను ఉంచడం అనేది జరుగుతుంది. సో వీటిలో ఉంచడం వల్ల నీకు ఏమవుతుంది సార్? ఇక్కడ మనకు ఏం జరుగుతుంది సార్ అంటే సో రాను ఓకేనా, రాను ఇంక ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకేనా వీటిని ఉపయోగించుకునేటువంటి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది భారతదేశం. ఓకేనా. కాబట్టి ఏంటంటే విశాఖపట్నంలో, అదేవిధంగా మంగళూరు, అదేవిధంగా పాదూరులో మనకు వచ్చేసంటే పెట్రోలియం ఓకేనా, పెట్రోలియం వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు అనేది ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందంటే విశాఖపట్నం, మంగళూరు, పాదూరు మంగళూరు, పాదూరు. సో కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, నీటి కాలుష్యం కారణంగా పర్యావరణ వ్యవస్థలో కలిగే ప్రధాన అంతరాయాల విషయంలో కింది వానిలో ఇది సరిగా లేదు అని. నైట్రేట్లు, సల్ఫేట్ల వలన పోషక పదార్థాలు అధికం వల్ల నీటి కాలుష్యం జరుగుతుందంటే అది వాస్తవేనా? అంటే ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీల నుండి అదే విధంగా మానవుని కార్యక్రమం వల్ల అదే విధంగా ఏంటన్నా ఇక్కడ మనకు వ్యవసాయ రంగం నుండి అధిక మొత్తంలో నీరు అనేది మన కుంటలోకి లేకుండా చెరువులో చేరడం వల్ల మనకు యూట్రిఫికేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే పోషక పదార్థాల అధికం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. సో కాబట్టి నైట్రేట్లు, పాస్పేట్లో కారణం ఏమన్నా ఈ నైట్రేట్లు, పాస్పేట్లు అధిక మొత్తంలో ఆ నీటిలోకి నిల్వ కావడం వల్ల యూట్రిఫికేషన్ అనే ప్రభావం అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా జంతు వ్యర్థాలు మరియు మొక్కల అవశేషాలు నీటి లోపల పెరగడం వల్ల నీకేమవుతుంది సార్ అంటే జలచరాల మరణం అనేది గోచరిస్తుందని మనం చెప్పుకోవచ్చు.
సో అదే విధంగా చమురు పొర అనేది ఏర్పడుతుంది. సో ఏంటంటే ఇక్కడ నీటిపైన చమురు పొరలు ఏర్పడడం వల్ల, అంటే నీటి కాలుష్యం ఏర్పడడం వల్ల, నీటిపైన చమురు పొరలు ఏర్పడడం వల్ల ఏంటంటే నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లభ్యం కాకపోవడం వల్ల జలచరాలు చనిపోవడం అనేది జరుగుతుందని చెప్పు. కాబట్టి ఏంటంటే ఓకేనా, ఏదైనా ఈ మూడు కూడా ఇక్కడ మనకు వచ్చి సరిగా జత చేయబడ్డాయి. సో మూడు కూడా రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు అన్న. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇటీవల వార్తలు ఉన్న విక్రమ్ 3201 అంటే 3201 అంటే ఇది 3201 అంటే ఏమిటి? ఇక మన ఒకటేనా ఏంటంటే మైక్రో ప్రాసెసర్. భారతదేశం మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మైక్రో ప్రాసెసరే విక్రమ్ 3201. విక్రమ్ 3201. సో డైరెక్ట్ చెప్పొచ్చు ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకేనా. విక్రమ్ 3201 అనేది ఏంటంటే భారతదేశం మొట్టమొదటిసారి పూర్తి స్వదేశంతో తయారు చేయబడినటువంటి మైక్రో ప్రాసెసర్. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి మిస్ అయింది నాన్న. ఈ మిస్ అయింది ఏంటిది ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ 146 కనుక చూసుకున్నట్టే ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ మిస్ అయింది. ఏంటంటే భారతదేశంలో పరిశుభ్రతను మెరుగుపరచడం కింది గణలో ఏది ప్రధానంగా ప్రారంభించబడింది అని ఇది తెలుసుకోవాలని ఇక్కడ మనకి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నివారించడానికి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఒకే ఒక మిషన్ ఏంటంటే ఇది స్వచ్ఛ భారత్ మిషన్. సో కాబట్టి రైట్ ఆన్సర్ దాందే మనం చెప్పుకోవచ్చు. అంతేగానా అంతే. సో అదే మిషన్ ఇంద్రధనుస్సు వంద టీకాలు వేయడానికి, అదే పోషణ అభియాన్ అంటే తల్లికి కొడుకులకు పోషణ ఆహార పదార్థాలు అందించడానికి మిచ్చల్ వాత్సల్య అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్. సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఆన్సర్ మనం ఏమని చెప్పినా సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ చెప్పినాం. సో నెక్స్ట్ వన్ వచ్చే కింది వాళ్ళు ఏది జీవ సాంద్రీకృతంను ఉత్తమంగా వివరిస్తుంది? ఏది వివరిస్తుంది సార్ అన్నారు. సో ఏది వివరిస్తుంది అంటే ఇక్కడ పోషణ కారణంగా శరీర పరిమాణంలో పెరుగుదలను, అదేవిధంగా ఆహార గొలుసు వెంబడి విష పదార్థాల సాంద్రతలో క్రమమైన పెరుగుదల, వ్యర్థాలను కంపోస్ట్ గా మార్చడం, అదే విచిత్ర నేల సూక్ష్మజీవుల పెరుగుదల. సో అంటే ఏంటంటే ఆహార గొలుసు వెంబడి విష పదార్థాల సాంద్రత క్రమమైనటువంటి పెరుగుదల అనేది ఇక్కడ మనకు సెకండ్ వన్ ఆన్సర్ అనేది. సో దీనికి రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ వన్. జీవావరణ శాస్త్రంలో మేత ఆహార గొలుసు సాధారణంగా దేనితో మొదలవుతుంది అని. చనిపోయిన సేంద్రియ పదార్థమా, ఏంటి శాకాహారులు, ఆకుపచ్చ మొక్కలు, అదే విచ్ఛిన్నగా. డైరెక్ట్ ఏం చెప్పొచ్చున్నా ఆకుపచ్చ మొక్క. జీవావరణ శాస్త్రం మేత ఆహారపు గొలుసు అనేది ఇక ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఈ ఎకోసిస్టంలో ఈ ఎకాలజీలో మనకి ఏంటంటే ఎకాలజీలో మనకు జీవ ఆహార గొలుసు దేంతో మొదలవుతుంది అంటే మనం డైరెక్ట్ చెప్పవచ్చు ఆకుపచ్చ మొలకలతో అది మొదలు కావడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ కానీ చేసుకున్నట్టే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్టయితే శిశు మరణ రేటులో పెరుగుదల దేశంలో వెనుకబడితనాన్ని పేదరికాన్ని సూచిస్తుందని ఇచ్చిండు. శిశు మరణ రేటు అంటే ప్రతి 1000 మందికి ఇక్కడ సజీవ జనాలను ఒక సంవత్సరం వయసు రాకముందు మనిషి శిశువుల సంఖ్యని తెలియచేయడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏంటి సరిగ్గా మనకు వచ్చేసిందంటే ఇక్కడ మనకు ఏ మరి 6 రెండు సరైనవే, కానీ 6 అనేది ఏకు సరైన వివరణ కాదు. సో కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ వన్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు మనం. ఓకేనా. ఇగో ఇదేనా. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని గమనించండి. ఇందులో మనకు వచ్చేసి లాస్ట్ వన్ కనుక మనం పరిశీలించినట్లయితే సో దీని లోపల ఏమిచ్చిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సైన్స్ కమ్యూనికేషన్ మరియు ఎస్టే విధాన పరిశోధనను బలోపేతం చేయడానికి కింది ఏ సంస్థలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అన్నది. సో ఏ సంస్థలతో ఒప్పంద అవగాహన కుదుర్చుకున్నది అంటే మనకు సిఎస్ఆర్ఐ నిస్కోపార్ నాన్న. సో దీంతో అవగాహన కుదుర్చుకున్నా. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇక్కడ ఇది ఓ నాన్న, ఇది ఓ గుర్తుపెట్టుకోండి. ఇది ఓ సి కాదు, ఇది ఓ. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ సో ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన సిఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ నాన్న. సో రీసెర్చ్ ఎంఓయూతో అదేంటంటే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అని జరిగింది. కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది నాన్న మీరు ఈరోజు రాసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి
ఓకేనా, మనకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనకు క్వశ్చన్స్ ఆన్సర్స్ కాబట్టి వాటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇక ఇది వాటి యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. సో థ్యాంక్ యూ సో మచ్.